హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. మరి ఈ రోజు అయితే మనం మూడో రోజు అనమాట. మనం రాజనగర్లో డోర్లు బిగించడం అయితే నిన్నైతే మనం బెడ్రూమ్ డోర్స్ బాత్రూమ్ డోర్స్ అయితే కొన్ని బిగించాం అనమాట. అండి ఇది బెడ్రూమ్ డోర్ బిగించాము, ఇది కంప్లీట్ అయిపోయింది మనకి. అలాగే అది బాత్రూమ్ డోర్ కూడా మనం బిగించడం జరిగింది. అది వచ్చేసరికి WPVC డోర్ అనమాట. అలాగే ఇది వచ్చేసరికి దీంట్లో ఇదో బెడ్రూమ్ డోర్ బిగించేసాము. అలాగే దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇది కూడా బిగించాం మనం. లోన బయట రెండు పక్కల టవర్ బోల్ట్లు వేసాం అనమాట. అలాగే ఇప్పుడైతే మనకి ఇది వస్తే డబల్ డోర్. దీనికి కూడా మనం యాంటిక్కే వాడాం. మొత్తం అంతా ఒక యూనిఫామ్గా మొత్తం అంతా మెటల్ అంతా తీసుకోవడం జరిగింది. మొత్తం ఇవన్నీ ఈ డోర్ కూడా మనం బిగిస్తాం. ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక నిన్న కూడా మధ్యాహ్నం నుంచి ఏం చేసామంటే ఇక ఈ గుమ్మం ఒకటి అయితే తయారు చేసాం. గుమ్మం తయారు చేసి ఇది కూడా మనం బిగియడం జరిగింది, ఈ డోర్ కూడా. అలాగే ఈ బాత్రూమ్ డోర్ కూడా మనం బిగియడం జరిగింది. ఇక ఇది కూడా కంప్లీట్ అయిపోయింది మాస్టర్ బెడ్రూమ్లో. లోపల కూడా చక్కగా చాలా బాగుంది. ఈ డోర్లు మీరు ఎప్పుడన్నా వాష్ ఏరియాకి మాత్రం వాడుకోవాలనుకుంటే నేను ఇచ్చే సలహా అయితే వీటిల్లో క్వాలిటీలు ఉంటాయి, మీరు చూసి తీసుకోవచ్చు. తక్కువలో కావాలన్నా మీకు వైట్ కలర్లో ఉంటుంది అనమాట డోరు. ఇది వచ్చేసరికి కొంచెం రేట్ ఎక్కువ. ఇది కలర్ అయితే వీటిల్లో 3 కలర్స్ ఉంటాయి. ఒకటి రోజ్ వుడ్, ఒకటి ఏమో బ్రౌన్, ఒకటి ఏమో టేక్ వుడ్. ఈ కలర్స్లో అయితే మీకు చాలా బాగుంటుంది. అలాగే గుమ్మాలు కూడా నేను అదే సజెషన్ ఇస్తాను. ఎందుకంటే వాష్ ఏరియాకి మాత్రం ఇవే వాడుకోండి, లైఫ్ అనేది బాగుంటుంది అన్నమాట. ఇది కూడా మనకి ఇది అయిపోవడం జరిగింది. అలాగే ఈ డోర్ కూడా మన ఇది కూడా సేమ్ అంతే. ఈ గుమ్మం కూడా మనం 2-3 సైజు కమ్మి వాడాము. అంటే లెంత్ మరి ఎక్కువ వాడకుండా, అది బెడ్రూమ్ డోర్ కాబట్టి 4-3 వాడాను. ఒక యూనిఫామ్గా ఈ 4-3 ఉంటాయని అవి వాడాను. అలాగే దీనికి వచ్చేసరికి 2-3 వాడాము అయితే కమ్ సైజు. ఇంక ఇది కూడా మనం బిగియడం జరిగింది. అలాగే దీనికి లాక్ కట్టడం జరిగింది. లాక్ కూడా చాలా బాగున్నాయి, చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. పాలిష్ వేసినట్టు ఉంది, అసలు ఎక్కడ ఏం లేకుండా. మనం ఏంటంటే పాలిష్ కొద్దిగా ఏమన్నా టచ్అప్లు ఏమైనా ఉంటే పాలిష్ చేయించుకోవాలి. అలాగే ఇటు పక్క గుమ్మానికి మనం ఏం చేస్తామంటే ఇదే యూనిఫామ్లో కలవటానికి ఏం చేస్తామంటే ఇక్కడ ఒక సన్న బద్ద కడతాం. ఎందుకంటే ఇప్పుడు మనకి కమ్మి కనపడలేదు. కమ్మి కనపడాలంటే మనం ఒక 2.5 బద్ద కట్టుకుంటే సన్న పలసంది చుట్టూ, అది ఒక ఈ షేప్లో అనేది మనకి వచ్చేస్తుంది అనమాట, గుమ్మం షేప్లోకి. అప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే పౌడర్ ఎక్కించి పాలిష్ ఎక్కిస్తారు. అదైతే వర్క్ ఉంది. ఇంకా ఈ 3 బెడ్రూమ్లో మన వర్క్ ఏంటంటే ఇదో మెయిన్ డోర్ ఉంది. మెయిన్ డోర్ అయితే ఇప్పుడే పట్టుకోము. ఈ డబల్ డోర్ అయితే బిగించాలి ఇప్పుడు ముందు. ఈ డబల్ డోర్ ఒకటి బిగిస్తాము, ఇది ఓడ తీసి డబల్ డోర్ బిగిస్తాము. ఇక అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇదో డోర్ బిగించాలి. అలాగే మనం అటు సైడ్ కూడా అది డబల్ డోర్ బిగించాలి. ఇదేమో సింగిల్ డోర్ పెట్టాము, అది వచ్చి డబుల్ డోర్ పెట్టాము. అలాగే దీనికి ఈ రూమ్కి వచ్చేసరికి మనకి ఈ బాత్రూమ్ డోర్ అయితే బిగించాలన్నమాట, ఇది ఒక డోరు. ఇంకా అలాగే దీనికి వచ్చేసరికి ఈ కిచెన్ రూమ్ ఒకటి ఇవ్వడం జరిగింది చిన్నది. దీనికి కూడా మనం డోర్ తీసుకోవడం జరిగింది. ఇది కూడా మనం డోర్ బిగించాలి. ఇదండి ఈరోజు వర్క్ అయితే మనకి. ఈరోజు వర్క్ అయితే మనకి ఇవన్నీ బిగించుకోవడం జరిగింది మనకి ఈరోజు. ఇవన్నీ మ్యాక్సిమం అయిపోతాయి. ఇంకా అవన్నీ పక్షాన్ని ఏమైనా బ్యాలెన్స్ ఏమైనా ఉంటే ఇంకా సోమవారం ఉంటుంది అనమాట. ఇంకా ఇదే అయితే ఇంకా నేను సురేష్ అలాగే మా బామ్మద్ది సురేష్ ఇంకా ముగ్గురు వచ్చాము. ఇంకా ఈ డోర్లో అయితే వర్క్ అయితే మనం చేస్తున్నాం అనమాట. ఆల్రెడీ మనం ఆ పాత తలుపు పీకేస్తున్నారు మన వాళ్ళు. ఇది టేక్ తలిపే. ఏంటంటే కొద్దిగా ముక్కలు అవన్నీ జాయింట్లు వేసి చేయడం జరిగింది. ఇంకా పాస్టర్ గారు కూడా బాగాలేదు తీసేయని అన్నారు. ఇక మనం కూడా సరే అని చెప్పి ఇంక మనం తీసేస్తామని చెప్పాం. పక్కన పడేసండి, జాగ్రత్త, గట్టిగా బరువు ఉంటుంది. ఇక అయితే ఈరోజు అయితే మనం ఈ డబల్ డోర్ సరిపెట్టేసి ఈ డోర్లు అయితే మనం బిగియడం జరిగిందండి ఈరోజు. ఇదిగోండి, ఇది వచ్చేసరికి డబల్ డోరు. సింగిల్ డోర్ పెడదామని చెప్పారు. నేను వద్దండి, ప్లేస్ ఆక్రమించి అద్దే అవుట్డోర్ కదా, వద్దండి అని చెప్పాను. ఇక లోపల పక్క 2 టవర్ బోల్డ్ వేసాం సెక్యూరిటీ కోసం. అంటే గళ్ళు లేవు, ఓన్లీ లాకే. ఇది కూడా గోడ్రేజ్ లాక్ వాడామన్నమాట మనం డబల్ డోర్లకి. ఇది కూడా మనం బిగియడం జరిగింది ఈరోజు, ఇదొకటి. అలాగే ఆ కిచెన్ తలుపు కూడా మనం బిగియడం జరిగింది. ఇంకా దాని వర్క్ కూడా మనకి కంప్లీట్ అయిపోయింది. ఒక 2 హ్యాండిల్స్ అయితే వేయాలి. హ్యాండిల్స్ తగ్గినాయి కాబట్టి మనకి
వేయలేదు. అలాగే ఈ బెడ్రూమ్ డోర్ కూడా మనం సరిపెట్టుకొని ఆ, ఈరోజు మనం ఈ డోర్ బిగియడం, అదే లాక్ కడతాం కూడా జరిగింది ఈరోజు ఇది. అలాగే మనం ఈ బాత్రూమ్ డోర్ కూడా బిగిచ్చేసామండి. ఈ బాత్రూమ్ డోర్ కూడా వర్క్ కూడా అయిపోయింది. దీనికి టవర్ బోల్డ్లు కూడా కొద్దిగా తగ్గినాయి, కొద్దిగా లెక్క కొద్దిగా పొరపాటు పడింది. ఈ లెక్క అయితే ఈ టవర్ బోల్ట్లు కూడా కావాలి దీనికి, 2 టవర్ బోల్ట్లు, హ్యాండిల్స్ ఒక 10 తగ్గినాయి. ఆ హ్యాండిల్స్ టవర్ బోల్ట్ కావాలి. అలాగే దీనికి ఇది కూడా డబల్ డోర్ కూడా సరిపెట్టి దానికి తట్లకి తీసుకొని మనం ఇది కూడా దీనికి ఒక గడి, యాంటిక్ గడి ఇది కూడా. ఇక డోర్లు వర్క్ అయితే మనకి కంప్లీట్ అనేది మనకి అయిందనమాట ఈ రోజుతో. ఇంకా మనకి సోమవారం ఏంటంటే ఇక మెయిన్ డోర్ వర్కు, అలాగే ఇక ఈ గుమ్మాలకి బీడింగ్ కడతాం, ఈ వర్క్ అయితే ఉంటుంది అనమాట సోమవారం. అంటే సోమవారం మ్యాక్సిమం అంటే కొద్దిగా చిన్న ఫంక్షన్ ఉంది, వెళ్తే ఇంకా సోమవారం ఆ ఫంక్షన్కి అయితే వెళ్తాం అనమాట. కుదిరితే ఇంకా మంగళవారం వస్తాము. ఈ మంగళవారం వచ్చినప్పుడు మనం బాత్రూమ్ డోర్స్కి టవర్ బోల్ట్లు, అలాగే హ్యాండిల్స్ ఒక 10 తగ్గినాయి, ఆ 10 తీసుకొచ్చి మనం చేయాలి వర్క్. ఇక ఈ గుమ్మాలకి బీడింగ్ అయితే కట్టాలి, ఎందుకంటే ఈ గుమ్మాలు అనేది మనకి ఈ గోల్ లెవెల్ అయిపోయినాయి. ఏంటంటే మనకి ఈ గుమ్మం ఎంత వెడల్పు ఉంది ఏంటనేది ఒక పెయింట్ వేసినప్పుడు కూడా ఒక లైన్ రాదు. అప్పుడు మనం ఏం చేస్తామంటే దీనికి ఒక సన్న బద్ద ఒకటి అయితే మనం కడతాం, ఒక 2.5 వెడల్పులో, అలాగే మందం ఒక 25 మందంలో ఈ చుట్టూ ఆ బీడింగ్ అనేది కట్టామనుకోండి, అప్పుడు గుమ్మం ఒక ఆకారం అనేది వస్తుంది. దీనికి ఒక దానికి, అలాగే ఈ బెడ్రూమ్ డోర్కి ఒక దానికి, అలాగే ఈ బెడ్రూమ్ దానికి, అలాగే మనకి బాత్రూమ్ దానికి కూడా మనం చేద్దామని అనుకుంటున్నాం. ఇంకా సార్ని అడిగి అప్పుడు, ఎందుకంటే ఇక్కడ రాగానే అది కూడా గుమ్మం షేప్ కనపడాలి మనకి, కనపడకపోతే గోడలో కలిసిపోయింది అది. మళ్ళీ దానికి పాలిష్ చేయాలన్నా మన వాళ్ళు ఒక లైన్గా వేయలేరు, మనం బద్ద కట్టామనుకోండి ఒక లైన్ అనేది బాగుంటుంది అనమాట. ఇదొకటి అయితే మనం వర్క్ అనేది చేయాలి. ఇంకా ఈరోజు వర్క్ అయితే మనం డోర్లన్నీ మనం ఈ రాజీనార్లో బిగియడం జరిగింది. ఇంకా ఇక మనకి మెయిన్ డోర్ వర్క్ అయితే ఉంటుందండి. మెయిన్ డోర్ వర్క్, ఈ మెయిన్ డోర్కి మనం కొత్త బొందులు వేయాలి, అలాగే టవర్ బోల్ట్లు వేయాలి, కొత్త లాక్ అవుట్ మనం బిగించాలి. దీని వర్క్ అయితే ఉంది. అలాగే కిటికీ రేఖలు కొన్ని బయట లోపల ఉన్నాయి, కొన్ని బయటికి పెట్టాలి మనం. ఇక మనకి ఇక్కడ రాజీనార్లో ఈ వర్క్ అయితే ఉంటుంది మనకి. అలాగే కబోర్డ్ కూడా చేయాలంటున్నారు సారు, మరి అది చేయాలా లేదనేది మనం ఆలోచించుకొని సార్ని అడిగి అప్పుడు చేయాలి. ఇదండి వర్క్. మరి ఈ కంటిన్యూ వీడియో మరి మంగళవారం అయితే మనకి కంటిన్యూ వీడియో ఉంటుంది, అందరూ తప్పకుండా చూడండి. అలాగే నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఇలాంటి వీడియోతో నేను ఇంకా మళ్ళీ మంగళవారం కలుస్తాను. బాయ్ బాయ్.